రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వకుండా నట్టేట ముంచిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. భువనగిరి మండల పరిధిలోని హనుమపురం, మన్నెవారి పంపు, వడపర్తి, చందుపట్ల, గౌస్నగర్, ఎరంబెల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను ఆయన రైతులతో పాటు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని, కరెంటు లేక, సాగునీరు లేక వేల పెట్టుబడి పెట్టి రైతుల గోస కనిపించడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు ఇదేనా? రైతులను ముంచడానికి ప్రభుత్వం వచ్చిందని ఆరోపించారు. అసమర్థ పాలన వలన గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడిందని, ఎంతసేపు గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధిని విమర్శించడం తప్ప అవకాశం వచ్చింది కేసీఆర్ కంటే గొప్ప పాలన అందించాలని సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. అక్కడ ఆలేరు శాసనప్పుడు పట్టుబట్టి, తుంగతుర్తి శాసనప్పుడు పట్టుబట్టి కొన్ని ప్రాంతాలకు నీళ్లు ఇస్తుంటే మరి భువనగిరి శాసనసభ్యుడు నిద్రపోయినా? కుంభ నిద్రకెళ్ళి లేస్తలేవా? నువ్వు ఆ నిద్రకెళ్ళి ఎప్పుడు లేవాలి? ఎండిపోయిన వరిచేళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయా? అందుకని నువ్వు తొందరగా వెంటనే నీ కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొనాలి. భువనగిరి నియోజకవర్గ రైతాంగాన్ని కాపాడుకోవడానికి నీ వంతు ప్రయత్నం చేయాలి. అవసరమైతే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేయాలి, వ్యవసాయ శాఖ మంత్రి మీద ఒత్తిడి చేయాలి, నీటి పారుదల శాఖ మంత్రి మీద ఒత్తిడి చేయాలి. నీళ్లు ఇప్పించడంలో నువ్వు 100% ఫెయిల్ అయినావని చెప్పి కూడా, 100% విఫలమైనవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. భవిష్యత్తులో ఇటువంటి అయితే నిన్ను నియోజకవర్గంలో తిరగనివ్వని పరిస్థితి కూడా వస్తుంది. నువ్వు రైతుల కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, యువకుల కోసం నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపిస్తే ఇవ్వాలని కూడా ప్రజా ప్రయోజనాల కోసం పట్టించుకోకుండా నీ సొంత పనుల మీద తిరుగుతా ఉన్నావు. రైతాంగాన్ని పట్టించుకుంటలేవు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.